Hi friends, welcome to the Education Hub Learning YouTube channel. In this video, we want to discuss about the TS ISET 2025. సో వీడియో చూసే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటి అంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో టీఎస్ ఐసెట్ 2025 చాలామంది అప్లికేషన్ ఎప్పుడు చేసుకోవాలి, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంటుంది, కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ప్రతి ఒక్క డౌట్కి నేను ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తా. సో మనకి అప్లికేషన్ అనేది 10th మార్చ్ 2025 నిన్న స్టార్ట్ అయింది. సో ఎవరైతే మీరు డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంబీఆర్ ఎంసీఏ చూజ్ చేసుకోవాలనుకుంటున్నారో మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి టీఎస్ ఐసెట్. ఈ ఎగ్జామ్ రాస్తే ఏంటి అంటే ఎగ్జామ్ త్రూ వెళ్తే మనకి స్కాలర్షిప్ అనేది వస్తుంది. లేదు మేనేజ్మెంట్ జాయిన్ కావాలంటే మనము మనీ అనేది పే చేయాలి. సో ఇది సో దీనికి టీఎస్ ఐసెట్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఎంసీఏ ఆర్ ఎంబీఏ. సో ఎంసీఏ అంటే ఏంటంటే మాస్టర్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ ఎంబీఏ అంటే ఏంటి మాస్టర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేటర్. సో ఇది మనకి డిగ్రీ తర్వాత ఈ కోర్స్ అనేది మనం చేయడానికి ఆప్షన్ ఉంటుంది. సో దీనికి మనం రిజిస్టర్ చేసుకోవాలి అంటే 10th మార్చ్ 2025 ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయింది. సో లాస్ట్ డేట్ వచ్చేసి రిజిస్టర్ చేసుకోవడానికి వితౌట్ లేట్ ఫీ కావాలంటే మే 3 వరకు మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ కావాలి. సో ఒకవేళ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ విత్ ఏ లేట్ ఫీ అయితే 250 పే చేయాలి. అది డేట్ ఎక్స్టెన్షన్ వచ్చేసి 17th మే 2025. లేదు ఇంకా ఎక్స్టెన్షన్ అంటే లేట్ ఫీ 500 కడితే మనకి 26th మే 2025 వరకు ఛాన్స్ ఉంది. సో అప్లికేషన్ 10th to 26th యాక్చువల్గా 10 to 3 వరకు మనకి వితౌట్ లేట్ ఫీ పడుతుంది. లేదు ఫీ అని అంటే 500 ఫీజ్తో మనకి 26th మే వరకు ఆప్షన్ ఉంది. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ప్లీజ్ అప్లై చేసుకోండి. సో ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుంది, ఎగ్జామ్స్ డేట్స్ ఏంటి, టైమింగ్స్ ఎలా ఉంటాయి అనేసి ఇక్కడ చూద్దాం. సో సెక్షన్స్ మనకి 4 సెక్షన్స్ ఉంటాయి. సో 2 days ఎగ్జామ్ ఉంది. 8th జూన్ 2025 ఒకటి, 9th జూన్ 2025 2 dates ఇచ్చారు. ఈ 2 datesలో ఫస్ట్ డేలో మనకి మార్నింగ్ సెక్షన్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ సెక్షన్ ఉంటుంది. సో స్లాట్ 1, స్లాట్ 2, స్లాట్ 3, స్లాట్ 4 స్లాట్స్ ఉన్నాయి మనకి. అది 2 daysలో ఉన్నాయి. 9th అండ్ 8th ఈ 2 డేట్స్లో మనకి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. సో మనకి ఫస్ట్ స్లాట్ ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి 10 AM to 12:30 PM. సో ఆఫ్టర్నూన్ స్లాట్ వచ్చేసి 2:30 PM to 5:30 PM. నెక్స్ట్ 9th రోజు కూడా సేమ్ 10 to 12:30. సో 2:30 to 5:30 ఇవి మనకి టైమింగ్స్, ఎగ్జామ్స్ డేట్స్ అండ్ టైమింగ్స్. మనకి స్లాట్స్ 4 ఉంటాయి. సో ఈ స్లాట్స్ బుకింగ్ అనేది మనము కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మనం స్లాట్ బుక్ చేసుకోవాలి. సో 8th or 9th. సో అది మన పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది నెక్స్ట్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. సో సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఏంటి అంటే ఇందాకే మనం డిస్కస్ చేసాము. లేట్ ఫీ, వితౌట్ లేట్ ఫీ అండ్ లేట్ ఫీ విత్ 500 రూపీస్ అండ్ 250 2 ఛాన్సెస్ ఉన్నాయి లేట్ ఫీ అయితే. వితౌట్ లేట్ ఫీ అంటే దెర్ ఈస్ నో మనీ టు పే. సో అప్లికేషన్ ఇది రిజిస్టర్ కావడానికి మనకు అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది అనేసి ఇక్కడ 750 అనేది ఓన్లీ జనరల్ క్రైటీరియా వాళ్ళకి. లేదు ఎస్సీ ఎస్టీ అండ్ డిఫరెంట్ ఏబుల్డ్ స్టూడెంట్ క్యాండిడేట్స్ అయితే 550 ఉంటుంది ఫీజు. సో డిజేబుల్ పర్సన్స్ 550 ఉంటుంది. మీడియం ఏ మీడియంలో ఉంటుంది టెస్ట్ అనే చాలామందికి డౌట్ ఉంటుంది.
సో మనకి ఇంగ్లీష్ అండ్ తెలుగు అండ్ ఉర్దూ 3 లాంగ్వేజెస్ అవైలబుల్‌గా ఉన్నాయి. అది మీ పైన డిపెండ్ అయి ఉంటది. మీరు అప్లికేషన్ చేసుకునే ముందు మీకు అక్కడ లాంగ్వేజ్ చూసింగ్ అడుగుతది. ఎగ్జామ్ టెస్ట్ మీడియా అని అడుగుతది. సో, ఇంగ్లీష్ మీడియం ఇస్తే మీ క్వెషన్ పేపర్ ఇంగ్లీష్‌లోనే వస్తుంది. లేదు తెలుగులో ఇస్తే మీ క్వెషన్ పేపర్ తెలుగులోనే వస్తుంది. సో, దీంట్లో మనకి ఫస్ట్ సెక్షన్ వచ్చేసి మనకి అనలిటికల్ ఎబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ మ్యాథమెటికల్ ఎబిలిటీ అండ్ కమ్యూనికేషనల్ ఎబిలిటీ. సో, నేను ఈ సిలబస్ గురించి నెక్స్ట్ వీడియోలో తీస్తా. సో, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. సో, నేను ఈ ఐసెట్‌కి రిలేటెడ్ ప్రతి ఒక్కటి నేను వీడియోస్ పోస్ట్ చేస్తా. చూడండి. సో, ఇది నెక్స్ట్ క్వాలిఫై మార్క్స్ ఫర్ టీఎస్ ఐసెట్ 2025. సో, దీనికి 50 మార్క్స్ ఔట్ ఆఫ్ ది టోటల్ 200 మార్క్స్. అంటే మనకి ఎగ్జామ్స్‌కి క్వాలిఫై కావడానికి మినిమమ్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో 25% మనకి మార్క్స్ రావాలి. అంటే మనకు 200 మార్క్స్‌లో కనీసం 50 మార్క్స్ అన్నా రావాలి. సో, ఇది బేస్డ్ ఆన్ ది క్రైటీరియా వైస్ తీస్తారు. ర్యాంకింగు. సో, ఇది అన్నట్టు ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నారో ప్లీజ్ లేట్ ఫీ పడక ముందే మీరు అప్లై చేసుకోండి. అప్లై చేశాక మీకు నెక్స్ట్ స్టేజ్ ఏంటి అంటే ఎగ్జామ్ అనేది మీకు మెసేజ్ లాగా వస్తుంది. మీరు ఏదైతే మొబైల్ నంబర్ రిజిస్టర్ చేసుకునేటప్పుడు ఇస్తారో అదే నంబర్‌కి మీకు మెసేజ్ వస్తుంది. సో, ఎగ్జామ్ అనేది మనకి 8థ్ అండ్ 9థ్ 2 డేస్ ఉంటుంది. సో, ఆ 2 డేస్‌లో మీకెప్పుడు మనమే చూజ్ చేసుకోవడం ఉంటుంది. సో, ఇది మీకు హాల్ టికెట్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో చూపిస్తా. అండ్ సిలబస్ ఎలాంటి టాపిక్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ అనలిటికల్ ఎబిలిటీ అన్నాం. సో, దాంట్లో ఎలాంటి టైప్స్ ఆఫ్ క్వెషన్స్ వస్తాయి. మ్యాథమెటికల్ ఎబిలిటీ అన్నాం. దాంట్లో ఎలాంటి క్వెషన్స్ నేను ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తా. అండ్ నెక్స్ట్ కౌన్సెలింగ్ ఉంటుంది. కౌన్సెలింగ్ తర్వాత మీకు కాలేజ్ అలాట్మెంట్ అనేది ఉంటుంది. సో, ప్రతి ఒక్క ప్రాసెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. నా వీడియో మిస్ కాకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. సో, ఇప్పుడు మీరు ప్రిపరేషన్ అవుతూ కొన్ని మాక్ టెస్ట్ కూడా అటెండ్ చేయండి. అది కూడా ఎలా అటెంప్ట్ చేయాలో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో 2024లో నేను అలాంటి వీడియోస్ చేసి పెట్టాను. మీకేమైనా డౌట్ ఉంటే ఒకసారి మాక్ టెస్ట్ వీడియోస్ అంటే నా దాంట్లో వస్తాయి. సో, చెక్ చేసి వీడియో వాచ్ చేయండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. సో, మీరు ప్రిపేర్ అవుతూ అండ్ మార్క్స్ టెస్ట్ అటెంప్ట్ చేస్తే ఏంటి అంటే మీకు క్లారిటీ వస్తది. అంటే క్వాలిఫై అయితామా? కామా? అనేసి మీకొక ఐడియా అనేది వస్తుంది. ఇది నా వీడియో. మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అనుకుంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.